హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మోనోపోలీ డీల్ కార్డ్ గేమ్ ఎలా ఆడాలో చూడబోతున్నాం. వెల్కమ్ టు ఫన్ బై టూ. ఈ మోనోపోలీ డీల్ కార్డ్ గేమ్ ఆడడానికి మనకి ఇలాంటి డెక్ దొరుకుతుందండి. మీరు ఎక్కడైనా పర్చేస్ చేయొచ్చు. కొన్ని లింక్స్ నేను మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు వాటి ద్వారా కూడా పర్చేస్ చేయొచ్చు. ఈ మోనోపోలీ డీల్ కార్డ్ గేమ్ మన మోనోపోలీ బోర్డ్ గేమ్ లానే ఉంటుందండి. కాకపోతే చాలా టైం పడుతుంది. ఈ కార్డ్ గేమ్ మన ఊనో లాగా మనం ఆడుకోవచ్చు. ఇది 2 ప్లేయర్స్ నుంచి 5 ప్లేయర్స్ వరకు ఎంతమందైనా ఆడొచ్చు. ఈ గేమ్ చాలా తొందరగా అయిపోతుంది ఎప్పుడైతే మోనోపాలీ బోర్డ్ గేమ్తో కంపేర్ చేస్తామో. సో ఈ గేమ్ ఎలా స్టార్ట్ అవుతుందంటే, మీరు ఫస్ట్ ఈ డెక్ ఓపెన్ చేసిన తర్వాత 4 రూల్ కార్డ్స్ ఉంటాయండి. అవి తీసి మీరు పక్కన పెట్టేసుకొని మిగతా డెక్ మొత్తాన్ని ప్రాపర్గా షఫిల్ చేసి, మీరు ఎంతమంది ప్లేయర్స్ ఉన్నారో అంతమంది ప్లేయర్స్కి 5 కార్డ్స్ పంచి మిగతా డెక్ని ఇలా మధ్యలో పెట్టి ఒక కార్డ్ని తీసి పక్కకు పెట్టి డిస్కార్డ్ పైల్ క్రియేట్ చేయాలన్నమాట. సో ఈ గేమ్ ఎవరు విన్ అవుతారంటే, ఎవరైతే ఫస్ట్ 3 ఫుల్ ప్రాపర్టీ సెట్స్ని 3 డిఫరెంట్ కలర్స్లో కలెక్ట్ చేయగలుగుతారో వాళ్ళు ఈ గేమ్ని విన్ అయినట్టు. సో గేమ్ ఎలా స్టార్ట్ అవుతుందంటే, ప్రతి ప్లేయర్కి 5 కార్డ్స్ ఇస్తారండి. డీల్ చేసిన వాళ్ళకి లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళు స్టార్ట్ చేయాలి గేమ్. సో వాళ్ళ టర్న్లో వాళ్ళు 2 కార్డ్స్ తీసుకోవచ్చు, తీసుకొని వాళ్ళ చేతిలో పెట్టుకోవచ్చు. ఎప్పుడైనా ఆ ప్లేయర్ చేతిలో 7 కార్డ్స్ కన్నా మించి ఉండకూడదు. ఏ ప్లేయర్ చేతిలోనైనా 7 కార్డ్స్ కన్నా మించి ఉండకూడదు. అంతకన్నా ఎక్కువ ఉంటే వాళ్ళు మిగిలిన కార్డ్స్ని డిస్కార్డ్ పైలో డిస్కార్డ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది కామన్ ఏరియా అండి. ఇక్కడ 3 ప్లేయర్స్ ఆడుకుందాం అనుకున్నాం. ఇది వీళ్ళ మనీ ఏరియా, ఇదేమో ప్రాపర్టీ ఏరియా. ఇది సెకండ్ ప్లేయర్ మనీ ఏరియా, ప్రాపర్టీ ఏరియా. ఇంకా థర్డ్ ప్లేయర్ మనీ ఏరియా, ప్రాపర్టీ ఏరియా. ఫస్ట్ డీలర్ తర్వాత లెగ్ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళు ఫస్ట్ ప్లేయర్ కాబట్టి వీళ్ళు తీసుకుంటారు. 2 కార్డ్స్ తీసుకొని వాళ్ళ చేతిలో పెట్టుకుంటారు. సో వాళ్ళు 3 కార్డ్స్ని వరకు డిస్కార్డ్ చేయొచ్చు. అవి ఏంటంటే, ఒక టర్న్లో మీరు మీ చేతిలో ఉన్న కార్డ్స్ నుంచి మనీ మీ బ్యాంక్లో పెట్టుకోవచ్చు, ప్రాపర్టీ సెట్ చేసుకోవచ్చు. మీ దగ్గర యాక్షన్ కార్డ్ ఉంటే ఈ డిస్కార్డ్ పైలో యాక్షన్ కార్డ్ కూడా వేయచ్చు. లేదు మీరు ఆ టర్న్లో ఆడద్దు అనుకుంటే మీరు మీ చేతిలో 5 కార్డ్స్ కన్నా ఎక్కువ 7 కార్డ్స్ వరకు ఉంచుకోవచ్చు. ఇందులో చాలా యాక్షన్ కార్డ్స్ ఉంటాయండి. ఇట్స్ మై బర్త్డే అని, డెప్ట్ కలెక్టర్ అని, స్లై డీల్ అని, ఫోర్త్ డీల్ అని. ఈ డీల్స్ అన్ని పక్కన వాళ్ళ ప్రాపర్టీస్ని, మనీని స్టీల్ చేయడానికి యూజ్ అవుతాయి. ఇవేంటంటే ఫైనల్లీ మనకి 3 ప్రాపర్టీస్ 3 డిఫరెంట్ కలర్స్లో కంప్లీట్ అయిన వాళ్ళు విన్నర్ కాబట్టి ఈ యాక్షన్ కార్డ్స్ని యూజ్ చేసుకొని పక్క వాళ్ళ ప్రాపర్టీస్ని కూడా స్టీల్ చేసుకొని ఎవరైతే ఫస్ట్ విన్ అవుతారో వాళ్ళు ఈ గేమ్ని విన్ అయినట్టు అనమాట. సో ఇది కొంచెం స్ట్రాటజిక్గా ఆడాల్సిన గేమ్ అండి. మీరు కింద పెట్టారు అంటే మీరు వేరే వాళ్ళు ఇట్స్ మై బర్త్డే కార్డ్ కానీ ఫోర్స్ డీల్ కానీ వేస్తే మీరు కింద పెట్టిన ప్రాపర్టీస్లోంచి లేదా మనీలోంచే ఇవ్వాలి. మీ చేతిలో ఉన్న కార్డ్స్ నుంచి ఇవ్వాల్సిన అవసరం లేదు. సో కొంతమంది చేతిలో పెట్టుకుంటారు, కొంతమంది కింద పెడతారు, కొంతమంది యాక్షన్ కార్డ్స్ ప్లే చేస్తారు. సో వాళ్ళ స్ట్రాటజీ ప్రకారం చేస్తూ ఉంటారనమాట. ఇంకా వింత ఏంటంటే, ఒకవేళ వాళ్ళ దగ్గర ఇప్పుడు ఇతని దగ్గర 1 మిలియనే ఉంది. అదే ఒక $5 కానీ ఆ టైప్ ఉంటే వీళ్ళు $2 ఇవ్వాల్సి వస్తే వాళ్ళకి చేంజ్ రాదనమాట. వాళ్ళ మనీ మొత్తం వాళ్ళు తీసేసుకుంటారు, వాళ్ళకి చేంజ్ రాదు. ఇలా ఒక్కొక్కసారి యాక్షన్ కార్డ్స్ ప్లే చేసినప్పుడు మీ దగ్గర డబ్బు లేవు, అదే ఆయన 5 మిలియన్ అడిగాడు, మీ దగ్గర 5 మిలియన్ లేదనుకోండి, మీరు ప్రాపర్టీ కార్డ్స్ నుంచైనా పే చేయాల్సి ఉంటుంది. మీకు అక్కడ కూడా లేదనుకోండి, మీకు అసలు ప్రాపర్టీ కార్డ్స్ కానీ డబ్బులు కానీ ఏమీ లేకపోతే అప్పుడు మీరు పే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ మీకు చాలా యాక్షన్ కార్డ్స్ ఉన్నాయండి, ఒక్కొక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఉన్నవన్నీ యాక్షన్ కార్డ్స్ అండి. ఒక్కొక్క కార్డ్ ఎలా పనిచేస్తుందో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కార్డ్ కనుక ఏ ప్లేయర్ అయినా డిస్కార్డ్ పైల్లో వేసి వాళ్ళ కార్డ్ ప్రకారం, యాక్షన్ కార్డ్ ప్రకారం వాళ్ళు మిమ్మల్ని చార్జ్ చేస్తారు. ఈ కార్డ్ స్లై డీల్ కార్డ్ అండి. ఈ కార్డ్ కనుక మీకు వేసినట్లయితే వాళ్ళు ఏదో ఒక ప్లేయర్ నుంచి ఒక ప్రాపర్టీ సెట్ తీసుకోవచ్చు. కంప్లీట్ అయిన ప్రాపర్టీ సెట్ తీసుకోలేరు కానీ ఏదో ఒక ప్రాపర్టీ సెట్ తీసుకోగలరు అనమాట. ఇది ఫోర్త్ డీల్ కార్డ్ అండి. ఈ కార్డ్ కనుక వేసినట్టయితే
వేరే ప్లేయర్స్ దగ్గర ఎవరో ఒకళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళతో స్వాప్ చేసుకోవాలనమాట. మీ దగ్గర ఏదైనా ఒక కలర్ 2 కలర్స్ ఉండి వాళ్ళ దగ్గర ఆ కలర్ వేరేదుంటే మనకి 3 కలర్ కార్డ్స్‌తో ఒక ప్రాపర్టీ సెట్ కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఈ కార్డ్ వేసి ఫోర్స్‌డ్‌గా మీరు వాళ్ళ దగ్గర నుంచి ఆ ప్రాపర్టీ తీసేసుకోవచ్చు. ఇది డీల్ బ్రేకర్ కార్డ్ అండి. ఈ కార్డ్ వేస్తే ఏదైనా ఒక ప్లేయర్‌ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ దగ్గర ఆల్రెడీ కంప్లీట్ అయిన ఫుల్ సెట్ ఆఫ్ ప్రాపర్టీస్‌ని మీరు స్టీల్ చేసేయొచ్చు. ఇది రెంట్ కార్డ్ అండి. ఈ రెంట్ కార్డ్‌తో మీ దగ్గరున్న కలర్‌కి మ్యాచింగ్ అయిన వాటితో రెంట్ మీరు పక్క వాళ్ళ నుంచి కలెక్ట్ చేయొచ్చు. ఇది జస్ట్ సే నో కార్డ్ అండి. ఇప్పుడు ఎవరైనా యాక్షన్ కార్డ్ ఏసి ఇది నువ్వు చేయాలి స్లైడ్ డీల్ గాని, ఫోర్స్ డీల్ గాని అంటే మీ దగ్గర ఈ కార్డ్ ఉంటే అది వేసి జస్ట్ సే నో అంటే నేను చెయ్యను అని చెప్పొచ్చు. ఒకవేళ వాళ్ళ దగ్గర కూడా జస్ట్ సే నో ఉంటే వాళ్ళు కూడా జస్ట్ సే నో వేసి మీ దాన్ని క్యాన్సిల్ చేసి వాళ్ళు మిమ్మల్ని అడగొచ్చు. డబుల్ ద రెంట్ కార్డ్. ఈ కార్డ్ వేసి వాళ్ళ దగ్గర ఉన్న ప్రాపర్టీస్‌కి మీ దగ్గర నుంచి డబుల్ రెంట్ కలెక్ట్ చేయొచ్చు. ఇది డెబ్ట్ కలెక్టర్ కార్డ్ అండి. ఈ కార్డ్ వేస్తే ప్రతి ప్లేయర్ దగ్గర నుంచి 5M వాళ్ళు కలెక్ట్ చేయొచ్చు. ఒకవేళ మీ దగ్గర 10 ఉన్నా మీరు మొత్తం ఇచ్చేస్తారు. దాని చేంజ్ మీకు దొరకదు. ఇది ఇట్స్ మై బర్త్‌డే కార్డ్ అండి. ఈ కార్డ్ వేసినట్టయితే ప్రతి ప్లేయర్ వాళ్ళ బర్త్‌డే అని చెప్పి ఈ కార్డ్ వేసిన వాళ్ళకి 2M గిఫ్ట్‌గా ఇవ్వాల్సుంటుంది. ఇది గో పాస్ కార్డ్ అండి. మీరు డ్రా పైల్ నుంచి 2 ఎక్స్‌ట్రా కార్డ్స్ ప్లే తీసుకోవచ్చు. ఇది హౌస్ కార్డ్ అండి. మీ దగ్గర ఆల్రెడీ కంప్లీట్ అయిన ప్రాపర్టీకి ఈ హౌస్‌ని యాడ్ చేయొచ్చు. ఈ హౌస్ కార్డ్ యాడ్ చేసిన తర్వాత హోటల్ కార్డ్ యాడ్ చేయొచ్చు. దీనివల్ల మీ ప్రాపర్టీస్ వాల్యూ పెరుగుతాయి. మీకు రెంట్ ఎక్కువ వస్తుందనమాట. సో, మిగతా కార్డ్స్ ఏంటంటే మనీ కార్డ్, ప్రాపర్టీ వైల్డ్ కార్డ్, ఇంకా మల్టీ కలర్డ్ ప్రాపర్టీ వైల్డ్ కార్డ్ అనమాట. ఇది మీకు మనీగా యూజ్ అవుతుంది. ఇది మీరు ప్రాపర్టీస్ బిల్డ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇది వైల్డ్ కార్డ్. మీ దగ్గర ఆ కలర్ ప్రాపర్టీ లేనప్పుడు ఈ వైల్డ్ కార్డ్‌ని కూడా యూజ్ చేసుకోవచ్చు. దీనికి ఏ మానిటరీ వాల్యూ ఉండదు. కానీ మీ ప్రాపర్టీ బిల్డ్ చేసుకోవడానికి యూజ్ అవుతుందనమాట. మన దగ్గరున్న అన్ని యాక్షన్ కార్డ్స్‌కి మానిటరీ వాల్యూ ఉంటుందండి. ప్రతి దాని మానిటరీ వాల్యూ ఇక్కడ ఎండ్‌లో రాసుంటుంది. సో, మీరు దీన్ని బ్యాంక్‌లో గూడా పెట్టుకోవచ్చు మనీ కింద. సో, ఇదండి మోనోపోలీ డీల్ కార్డ్ గేమ్. ఇది మీకు నచ్చిందని హోప్ చేస్తున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని వాచ్ చేస్తూ ఉండండి. ఇంకా మీకేమన్నా గేమ్స్ తెలిసి మీరు ఆడాలి అనుకుంటే ఎక్స్‌ప్లెయిన్ చేయమని ప్లీజ్ కామెంట్ చేయండి.